ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో కూడా మనకి తెలియదు. హాయ్ చెప్పు మీ సబ్స్క్రైబర్స్ అందరికి. మీ ఇద్దరి పరిచయం ఎలా స్టార్ట్ అయ్యింది? టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీకే అనుకోవచ్చా? అంతే. మీకు గుర్తుందా? డిసెంబర్లో చేసా. డేట్ 22nd 23rd సారీ. అదే బెదిరిస్తున్నారండి. ఆవిడ కన్నా ముందు ఎవరైనా ఉన్నారా అని ఉండేవారు. అంటే తెలుసుకోవచ్చు అసలు బ్రేకప్ స్టోరీ ఏంటి? 3 years ఏమో సిన్సియర్ లవ్ చేసిన తర్వాత తను ఒక్కసారి ప్రపోజ్ చేసుకోగలుగుతారా? బుజ్జి ఐ లవ్ యూ. ఫస్ట్ రోజు కలిసిన రోజే మేము గుళ్ళోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఇది మీ ఛానల్ కే రివీల్ చేసాము. అలా 3 years ఉన్నారు, పెళ్లి చేసేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ. 4 years టైంలో మేము 4 times కలిసాము. బాబు పేరేంటి అని అడుగుతున్నారు. మీ మ్యాటర్ చెప్పడానికే భయపడ్డారు మీరు. భీమవరంకి వెళ్ళిన తర్వాత వీళ్ళ మమ్మీ నాకు కాల్ చేసి నేను పెళ్లి చేయను ఎందుకు వచ్చినావు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయిపోయాను. ఓకే. వీళ్ళ చెల్లి డైరెక్ట్ గా నిన్ను ఎందుకు నమ్మాలి, అది నీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెపో, ఎక్కడ మళ్ళీ చేంజ్ అవుతారేమో అనేసి. ఎవ్వరు అవసరం లేదు నాకు, ఎవ్వరు వచ్చినా రాకపోయినా. మా మమ్మీ వాళ్ళు పీరియడ్స్ వల్ల రాకూడదు అనేసి మేము కూడా వద్దంటే నువ్వు కూడా వద్దు. చాలా బాధ ఉండేది అన్నట్టు. అంటే ఒక్కరిని ఏడ్చేవాడిని అన్నట్టు. జాబ్ లేదు, పని పాట లేకుండా ఏం వీడియోలు చేసుకుంటా, ఇలా కొన్ని మాటలు బయట నుంచి వస్తూ ఉంటాయి. అవి ఇంట్లో నుంచి యూట్యూబ్ లో వచ్చిన హైయెస్ట్ రెవెన్యూ అంటే ఎంత అనుకోవచ్చు? ఉంటది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ మీ ముందుకి ఇంకొక క్యూట్ కపుల్ని తీసుకొచ్చేసానండి. వీళ్ళిద్దరి గురించి చెప్పబోయే ముందు ఒక 2 మాటలు అయితే నేను మీకు చెప్పేస్తాను. నార్మల్గా ప్రేమ ఎప్పుడు ఎలా మొదలవుతుంది అనేది మనకెవరికి తెలియదు. అలాగే కాలం ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో కూడా మనకి తెలియదు. బట్ అలాంటి వాళ్ళనే ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎగ్జాంపులే వీళ్ళిద్దరు. వాళ్ళే మరెవరో కాదు, కెప్టెన్ శ్రీ వైటీ అనే ఛానల్ ద్వారా మనందరికీ బాగా పరిచయమైన శ్రీకాంత్ గారు అలాగే హరిణి గారు. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. యాక్చువల్గా మీ యూట్యూబ్లో కెప్టెన్ శ్రీ వైటీ అని ఉంటుంది. ఆ కెప్టెన్ అనే దానికి అర్థం ఏంటి? ఫస్ట్లో నేనేమనుకునేదాన్ని అంటే మీరేమన్నా ఎయిర్ అంటే నార్మల్గా షిప్లో ఏమన్నా పని చేస్తారేమో, అందువల్ల కెప్టెన్ అని పెట్టుకున్నారేమో అనుకున్నాను. అలా కాదు, నా ఛానల్ స్టార్టింగ్లో పబ్జి ఆడేవాడిని. అంటే గేమింగ్ లైవ్ చేసేవాడిని. టీం అంటే 4 కలిసి ఆడతాం కదా. సో దాంట్లో ఏంటంటే ఒక క్యాప్టెన్గా ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి ఒక నేమ్, క్యాప్టెన్ అనేది ఒక నేమ్ తీసుకొని ఆ 4కి ఆ క్యాప్టెన్ అనేది నా పేరు శ్రీకాంత్ కాబట్టి శ్రీ తీసుకొని వైటీ అనేది యూట్యూబ్ అలా కెప్టెన్ శ్రీ వైటీ అని పెట్టేసినాం. కెప్టెన్ శ్రీ వైటీ అంటే ఈయనకి ధోని అంటే ఇష్టం అన్నమాట. ఓకే. అలా కెప్టెన్, తర్వాత కెప్టెన్ అమెరికా, వీళ్ళంతా కూడా కెప్టెన్స్ కాబట్టి ఈయన ఛానల్ కూడా ఒక కెప్టెన్ శ్రీ అనేది గుర్తింపు ఉండాలనేసి అలా. అంటే నెంబర్ 1గా ఉండాలి అని. అలా ఏం లేదు, నెంబర్ 1 అనేది ఏం లేదు, జస్ట్ అది మనకంటే ఒక స్థానం ఉండాలి. అది అలాగే ఇక కంటిన్యూ అయిపోయింది. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది అసలు తెలుసుకున్నా? నేను పుట్టింది అయితే ఆంధ్ర, అది రాజోల్ దగ్గర. పెరిగిందంతా కూడా భీమవరం. ఓకే. అక్కడే చదువు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ ఇక్కడికి మధ్యలో మస్కట్లో 2 years జాబ్ కోసం. మొదటి నుంచి భీమవరంలోనే ఉన్నారా? ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ కి మస్కట్ వెళ్ళారు? నాకు లా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళాను అనమాట.
మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. మమ్మీ దగ్గర ఓకే, మీరు లా చదువుకున్నారు. లా కంప్లీట్ అయింది. ఓకే, మీరు నాది వరంగల్ దుగ్గొండి మండల్ మైసంపల్లి మాది. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అంతే. అది చాలా సింపుల్ గా 2 ముక్కల్లో తేల్చి పడేశారు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నాది. మీ ఇద్దరి పరిచయం ఎలా స్టార్ట్ అయ్యింది తెలుసుకోవచ్చా? టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే టిక్ టాక్ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు తను చూసి కామెంట్ చేసింది. ఆ కామెంట్కి నేను రిప్లై ఇచ్చాక తను మామూలుగా అదే కామెంట్స్లో ఒక్కొక్క నెంబర్గా నాకు నెంబర్స్ అన్నీ సెండ్ చేసింది అన్నట్టు. అవి నేను చూసి ఒక్కొక్కటి కలెక్ట్ చేసి తనకు కాల్ చేశాను. అంటే అసలు మీరెందుకు చేశారండి నార్మల్గా? యాక్చువల్గా ఏంటంటే చాలా మందిని చూసాను టిక్ టాక్ లో. నేను అదే ఫస్ట్ టైం నేను డౌన్లోడ్ చేయడం కూడా యాప్ అనేది. వీడియోస్ చూస్తూ కామెంట్స్ అవి చూస్తాం కదా, ఎవరు రిప్లై ఇచ్చింది లేదనమాట ఎవరికి. తెలుగులో నార్మల్ గా చూస్తున్నప్పుడు అందరికి కామెంట్స్ చేసేవాళ్ళు నార్మల్ గా. చూసాను, చేయడం కాదు, కామెంట్స్ అయ్యి చూస్తా ఉంటే ఎవరు రిప్లై ఇచ్చింది ఏం లేదు. తర్వాత ఈయన వీడియో వచ్చింది, తర్వాత కామెంట్స్ అలా చెక్ చేస్తూ ఉంటే అందరికి రిప్లై ఇస్తూ వచ్చారనమాట. అంత ఫాలోయింగ్ పెట్టుకుని కూడా అందరికి రిప్లై ఇస్తున్నారు కదా అనేసి నేను కూడా కామెంట్ చేశాను, దానికి రిప్లై ఇచ్చింది. అప్పుడు మీరు మస్కట్లో ఉన్నారా భీమవరంలోనే భీమవరంలోనే ఉన్నారు. ఓకే, మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా తన వీడియోనే వచ్చింది ఫస్ట్ టైం స్టార్టింగ్. సో ఇలా రిపీట్ గా వస్తూ ఉంటే వీడియో అలా మెసేజ్ చేశాను. మెసేజ్ చేసిన తర్వాత తను రిప్లై ఇవ్వడంతో కాంటాక్ట్ నెంబర్ అలా సెండ్ చేశాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ నార్మల్గా మీరు ఆయనకి కామెంట్ చేశారా మెసేజ్ చేశారా? కామెంటే చేశారు. కామెంట్ చేసిన తర్వాత ఆయన రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ అలా వీడియోస్కి కామెంట్స్ చేస్తూ వచ్చారా? అదే వీడియోకి కామెంట్కి రిప్లై వచ్చింది. సో అందుకనే ఇంకా అలా 2-3 కామెంట్స్కి రిప్లై వచ్చిన తర్వాత నెంబర్ సెండ్ చేసాం. పర్సనల్ ఉంటుంది కదా అదే అకౌంట్లోని, అలా రిప్లై ఇచ్చిన తర్వాత నేనే కామెంట్ చేస్తే మళ్ళీ మెసేజ్ చేస్తే దానికి రిప్లై వచ్చింది. తర్వాత నేనైతే నార్మల్ వీడియోకే సెండ్ చేశాను అనమాట, ఒక్కొక్క సింగిల్ డిజిట్. అంటే ఎందుకు ఆయనకి నెంబర్ సెండ్ చేయాలనిపించింది? ఏమో అండి, అప్పుడు అలా అనిపించింది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీకే అనుకోవచ్చా? అంతే అండి, అనుకోవచ్చా? ఓకే, ఆయన మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ అనిపించింది మీకు, అంతేనా? ఇంట్రెస్ట్ అనిపించింది. తర్వాత ఫ్రెండ్స్ లాగే ఉన్నాము. తర్వాత ప్రపోజ్ చేసింది అయితే అతనే. ఆయన ప్రపోజ్ చేశారు, బట్ మీరు అలా రిప్లై ఇవ్వడం అలా నచ్చింది అనమాట. తను అంత ఫాలోవర్స్ని పెట్టుకుని కూడా రిప్లై ఇవ్వడం అనేది చాలా మందిని చూస్తూ ఉన్నాను. సో ఎవరికి అలా లేదు. ఫేమ్ వచ్చిన తర్వాత ఎవరు రిప్లై అనేది ఇవ్వరు కదా. సో అందరికి రిప్లై ఇస్తూ వస్తుంటే అలా నా కామెంట్ కూడా రిప్లై వచ్చేటప్పటికి అలా సరే కదా అని. అసలు ఈ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టింది? మీరే కనిపెట్టారు ఇలా 1 డిజిట్ పంపించాలి అని? అంటే ఎవరైనా తీసుకుంటారేమో నెంబర్ అనేసి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క నెంబర్ సెండ్ చేస్తాను. సో తను అది కలెక్ట్ చేసుకుని ఫోన్ చేస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అది అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అలా వచ్చేసింది. మామూలుగా మనకి పెట్టిన కామెంట్ ఏది ఫస్ట్ పెడితే అది ఫస్ట్ మనకు చూపిస్తుంది కదా నోటిఫికేషన్. అలా నాకు పెట్టిన అన్ని ఒక 10 నెంబర్స్ కనిపిస్తే నెంబరే అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి. ఎప్పుడు మీకు ఎలా కనిపెట్టారు అసలు దాన్ని నెంబర్ నాకు పంపిస్తున్నారు అని? తెలిసిపోయింది నార్మల్గా. నోటిఫికేషన్స్లో నెంబర్స్ వస్తూ ఉన్నాయి. ఒక దాంట్లో ఒక నెంబర్ 9 అని, ఇంకో దాంట్లో ఇంకో 7 అని, ఇలా అన్ని నోటిఫికేషన్స్ వస్తే అవి 10 నెంబర్స్ ఉన్నాయి. 10 నెంబర్స్ అంటే అది నార్మల్గా నెంబర్ ఉంటుంది. ఓకే, నేను యాక్చువల్గా డే ఒకటి పెట్టారనుకుంటున్నా. ఒక్కొక్క వీడియోకి ఒకటి రోజు పంపించారు, అందువల్ల మీరు క్యాచ్ చేసుకున్నారు. ఒకవేళ అవి గనక రివర్స్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ ఏమన్నా పైకి కిందకి అంటే వేరే వాళ్ళకి ఏమైనా కనెక్ట్ అవుతుందేమో, అప్పుడు మరి మీరు మళ్ళీ మెసేజ్ చేసేదాన్ని ఏమో చెప్పలేము కదండి. అప్పుడు అనుకోలేదా అలా పైనుంచి పైకి కిందకి ఏమైనా నెంబర్స్? మనకి ఏ కామెంట్ ముందు పెడితే ఆ కామెంట్ ఫస్ట్ వస్తుంది కదా, టైం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ టైంకి ఒకటి పెట్టిందంటే నెక్స్ట్ పెట్టింది మళ్ళీ 2 minutes 1 minute తర్వాత చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఏది అనేది మనకు తెలిసిపోద్ది. సో అలా తెలుసుకొని కరెక్ట్గా. ఓకే, దాని తర్వాత ఎవరు స్టార్ట్ చేశారు? మీరు మెసేజ్ చేశారు ఆవిడకి? తనే మెసేజ్ చేసి కాల్ చేశారు. అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నమాట, లాస్ట్ ఇయర్ అది.
ఎగ్జామ్స్కి రెడీ అయ్యి వెళ్తున్నాను. వెళ్ళే ఇంకా 5 మినిట్స్ ఉందనగా కాల్ చేశారు. పైకి వెళ్ళి గబగబా మాట్లాడి నాకు ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేశాను. మీరు ఎంత ఇన్నోసెంట్ గా చెప్తున్నారో తెలుసా అసలు. ఎంత ఇన్నోసెంట్ గా చెప్తున్నారంటే చాలా ఇన్నోసెంట్ గా చెప్తున్నారు. వింటుంటే అర్రే అసలు ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు ఈవిడ, అసలు ఆయన మీద ఇంట్రెస్ట్ రావడం ఏంటి, ఇలా నెంబర్స్ పంపించడం ఏంటి అనిపిస్తుంది మాకు. ఇప్పుడు అందుకే బాధపడుతున్నట్టున్నారు. ఓకే, ఫస్ట్ కాల్ ఏమని మాట్లాడారు? మామూలుగా నేను మెసేజ్ చేశా, మీరే మెసేజ్ చేశారు ఫస్ట్. నెంబర్ తీసుకొని మెసేజ్ వాట్సాప్ చేశా. మామూలుగా హాయ్ అని చెప్పి ఎవరని చెప్పేసి ఇలా తను నేమ్ పంపింది అన్నట్టు. అంటే నేను ఇలా నేమ్ అని చెప్పి తను పెట్టి మీరు ఎవరో తెలియదు అంటే నేను ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అనేది తెలియదు, ఫ్రెండ్స్ కూడా ఇలా చేసి ఏడిపిస్తారు కదా అని చెప్పి నేను ఫస్ట్ అడిగా మీరు ఎవరు అసలు అమ్మాయి అబ్బాయా అని చెప్పేసి. అంటే ఫోటో పంపించాను. అప్పుడు నేను తను చూసి అమ్మాయి అని చెప్పేసి మామూలుగా కాల్ చేశాను. ఓకే, కాల్ చేశాక తర్వాత పంపడం కూడా కాదు, టిక్ టాక్ లో నేను అది ప్రొఫైల్ డిపి పెట్టుకున్నాను. లేదు ఫోటో కూడా పంపింది. నేను ఫొటోస్ అడుగుతా, ఫోటో అడిగితే పంపింది. అంటే అప్పుడే కాదు కొంచెం టైం తీసుకొని ఫస్ట్ అయితే డిపి పెట్టుకున్నాను టిక్ టాక్ లో, అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని చేసినట్టున్నారు. అమ్మాయి మెసేజ్ చేస్తుంది, ఏ ఫ్రాడ్ లేదు దీంట్లో అనుకున్నారా? అలా కాల్ చేశాక మాట్లాడింది. తర్వాత నేను అప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నా, నేను జాబ్ చేస్తున్నా. స్కూల్లో నుంచి కాల్ చేసి మాట్లాడా. తను కూడా ఏదో వర్క్ అదే ఎగ్జామ్ ఉందని చెప్పేసి తను వెళ్ళిపోయింది. తర్వాత ఈవినింగ్ వచ్చాక కాల్ చేసి మాట్లాడుకున్నాం ఎవరు ఏంటి అది అని. ఇక చాలాసేపు మాట్లాడుకున్నాం. అది డైలీ కంటిన్యూ అవుతూ ఒక 2-3 months తన మాట్లాడే పద్ధతి, అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అని అనుకున్న తర్వాత కూడా తను తీసుకునే కేర్ అవి ఇవన్నీ నాకు నచ్చే. తను చెప్పలేకపోతుందేమో అని చెప్పి, అంటే తను తీసుకునే కేర్ అలా ఉందన్నట్టు. నార్మల్గా ఎవరు ఊరికి అయితే చేయరు కదా, నేనంటే ఇష్టం ఉందేమో చెప్పట్లేదేమో అని చెప్పి నేను తనకి ఫస్ట్ ఎందుకైనా మంచిది అని చెప్పి ఫస్ట్ డౌట్ తోటే ఒక వేరే లాంగ్వేజ్లో మామూలుగా మెసేజ్ చేశా, ఐ లవ్ యూ అని చెప్పేసి మెసేజ్ చేశా. ఏం లాంగ్వేజ్ అది? అది ఏదో గూగుల్లో చూసి చేశా. గుర్తుందా అండి మీకు? అది చూడడానికి ఏంటంటే చైనా లాంగ్వేజ్ లా ఉంది, చూసి దాన్ని కాపీ అది నేను ట్రాన్స్లేట్ చేసి చూసుకున్నాను. తెలిసి కూడా తెలియనట్టు నేను అలాగే మెసేజ్ కంటిన్యూ చేశాను. ఇంకా రోజు మెసేజ్ చేసినప్పుడల్లా నీకు ఒకటి చెప్పాలి అంటూ ఉండేవారు. అంటే నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. మెసేజ్ వచ్చేసినా కూడా మళ్ళీ ఒకటి చెప్పాలి అంటా ఉండేవారు. అంటే ఈ మెసేజ్ పెట్టక ముందు నుంచి అంటా ఉండేవారు. ఏంటంటే ఏం లేదు అని చెప్పి తిన్నావా అనేసి అడిగేవారు. ఇది కాదు అనేసి మళ్ళీ అలా ఒక రోజు తనకు తెలుసు నేనేం చెప్తున్నా, తనకు తెలుసు చెప్దాం అనుకుంటున్నారు నేను చెప్పాలి అని చెప్పేసి వెయిట్ చేసింది. పర్లేదని లాస్ట్ కి ఒక రోజు ప్రపోజ్ చేశారు డిసెంబర్. మీకు గుర్తుందా? చెప్పు డిసెంబర్లో చేశా. డేట్ 22nd 23rd సారీ. అదే బెదిరిస్తున్నారండి. అయితే 22nd నైట్ 12 అయిపోయింది అనమాట, అందుకే 23rd వచ్చింది డేట్. ఆ రోజు 12కి అప్పటికి అడగ ఏంటి చెప్పు అంటే అప్పటికి నీకు ఒకటి చెప్పాలి అంటూనే ఉన్నారు. 12 అయింది అప్పుడు చెప్పారనమాట. ఆ నైట్ ఫోన్ మాట్లాడలేను, ఇంట్లో నానమ్మ చెల్లి ఉంటారు కదా. ఎర్లీ మార్నింగ్ అప్పుడు కాల్ చేసి మాట్లాడుకున్నాం అన్నమాట. నిజమేనా మ్యారేజ్ చేసుకుంటావా అనేసి అడిగాను. చేసుకుంటా అన్న తర్వాత నేను ఓకే చెప్పాను. ఓకే, అప్పుడు నార్మల్గా ఎవరికైనా కన్వర్సేషన్లో ఒకవేళ మీరు మెసేజ్ చేసే టైంకి ఆయనకి వేరే రిలేషన్ ఏదైనా ఉండుంటే? మేము మాట్లాడాం కదా చాలాసేపు, అంటే 2 months ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నాం కదా. అంటే ప్రతిదీ షేర్ చేసుకున్నాం అని చెప్పేసి అంతా షేర్ చేసుకున్నాం. తనకు నా గురించి తెలుసు, తన గురించి నాకు తెలుసు. సో ఇక అప్పటికి ఏ ప్రాబ్లం లేదు. మాకు ఇష్టం ఉండే, అంటే తన లైఫ్లో ఏం జరిగింది, నా లైఫ్లో ఏం జరిగిందో మొత్తం షేర్ చేసుకున్నాక అందరికి అన్నీ తెలిసేసాక మేము డైరెక్ట్గా. ఓకే, మీ పాస్ట్ లైఫ్ గురించి చెప్పారా? అన్నీ చెప్పేసి తెలుసుకోవచ్చా? అంటే ఆవిడ కన్నా ముందు ఎవరైనా ఉన్నారా అని? ఉండేవాళ్ళు అంతేనా? ఉండేవారా? ఉండేదా? మిస్టేక్ ఉండేవాళ్ళు అన్నారు కదా, అందుకే అడుగుతున్నాను. ఉండేవాళ్ళ? ఉండేది అంతే కదా. ఉండేవాళ్ళు అన్నారు.
స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందేమో అనేసి అడిగాను. లోపల మనది నమ్మకం. అంటే వాళ్ళతోటి బ్రేకప్ అయిపోయిన తర్వాతే అది. అప్పుడు ఎవరు లేరులే. అప్పటికి 2 ఇయర్స్ ఏమో నేను ఎవరు లేకుండా ఉండే. ఓకే. అంటే తెలుసుకోవచ్చు అసలు బ్రేకప్ స్టోరీ ఏంటి? అది అంటే నాతో మాట్లాడుకుంటూ 3 ఇయర్స్ ఏమో సిన్సియర్ లవ్ చేసిన తర్వాత తను నాకు తెలియకుంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతూ దొరికింది అన్నట్టు. తను ఓకే. డైరెక్ట్గా దొరికితే అప్పుడు వదిలేసా. ఓకే. ఆ తర్వాత అంటే దానికి ముందు కూడా సేమ్ అలాగే ఇంకో అమ్మాయి కూడా అలానే చేసింది. ఇక మొత్తానికి ఎవరొద్దు, లవ్ చేయొద్దు ఎవరిని ఏంటి అని చెప్పి సైలెంట్గా ఉన్నా. 2 ఇయర్స్ ఏమన్నా. అప్పుడు తను పరిచయం అయింది. ఆ తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ అప్పటికి నేను చెప్పేసాను, డైరెక్ట్ చెప్పేసాను. నేను తను ఫోన్ చేసినప్పుడు కూడా అమ్మాయిల మీద నాకు అసలు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదని తనతో కూడా చెప్పేసాను. మాట్లాడుకుంటూ ఇక తన గురించి తెలిసి తను చూసిన కేర్ అంతా నచ్చేసి ఇక మళ్ళీ తన మీద నాకు లవ్ అంటే నమ్మకం వచ్చింది అన్నట్టు. లవ్ కంటే ముందు నమ్మకం వచ్చింది. వాళ్ళది ఇక్కడేనా? ఇక్కడే. వాళ్ళది ఇక్కడే. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీకు దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. నిజం చెప్పాలంటే ఎక్కడో తెలియని మనిషి, నిజం చెప్పాలంటే కరెక్ట్గా మీరు కూడా చూడలేదు. అలాంటిది అంత గుడ్డిగా ఎలా నమ్మగలిగారు? ఫస్ట్ మాట్లాడి అనుకోవచ్చు కదా, తర్వాత నమ్మించిన తర్వాత కూడా మోసం చేయొచ్చేమో అన్నట్లు. అలా ఏం అనుకోలేదు. అంటే తను తీసుకునే కేర్ అలాంటి దానికే నమ్మకం వచ్చేసింది అంతే. ఇక అప్పుడు ఆ సిచ్యువేషన్లో అంతకంటే అంటే ఇది ఆ నమ్మకం అంటే వేరే అమ్మాయిలతోటి అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు తీసుకునే కేర్ కూడా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఇప్పుడు లైక్ ఎలా అంటే నేను బయటికి పోవాలన్నా తినాలన్నా చేయాలన్నా మా మమ్మీ ఎలా ఉంటుందో సేమ్ అలా చూసుకునేది. సో అందువల్ల నచ్చేసారా? మరి మీకు? నాకు కూడా అంతే. తన మాటలను బట్టి అలా స్టార్టింగ్ అయితే ఫ్రెండ్స్ లాగే మాట్లాడుకున్నాం మేము. ఇంకా ఉండే కొద్ది తను చెప్పే విధానం, మనుషుల మీద ఉన్న అభిప్రాయం అన్నీ వింటూ ఉంటే అలా. ఓకే. మీకేమైనా పాస్ట్ లైఫ్? అదేం లేదు. మీకేం లేదు. చూడండి మీకోసమే పుట్టినట్టు పుట్టారు. ఓకే. మరి మీ పెళ్ళి? మ్యారేజ్ చాలా వరకు చాలా తక్కువ, చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారు? ఎప్పుడు ఫేస్ టు ఫేస్ చూసుకున్నారు? భీమవరంలో. పెళ్లి కన్నా ముందు మేము పరిచయం అయిన 6 months కి చూసుకున్నాము డైరెక్ట్. నేను ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంటే ఆంధ్రాకి వెళ్ళా అన్నట్టు. అక్కడ నుంచి వీళ్ళ ఇంటికి అన్నవరం వెళ్ళా. అన్నవరం నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి కలిసా అదే రోజు. అప్పటికి మేము డిసైడ్ అయిపోయాం అన్నట్టు. నా ఫాస్ట్ గురించి తెలిసి అంటే ఇంతకుముందు మోసాలు అంటే అమ్మాయి మోసం చేసి అది వెళ్ళిపోయింది. అండ్ తను ఎలా అంటే మ్యారేజ్ చేసుకోవాలి మేము అని ఫిక్స్ అయిపోయాం అన్నట్టు మొత్తానికి. ఫస్ట్ రోజు కలిసిన రోజే మేము గుళ్ళోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఇది మీ ఛానల్ కే రివీల్ చేసాము. ఏంటి మీకు ఆ పెళ్లి జరగకుండా ముందే పెళ్లి చేసేసుకున్నారు? మ్యారేజ్ చేసుకున్నాం. అంటే ఏదైనా ఇప్పుడు పేరెంట్స్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఆపుతారేమో అని మేము ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి. ఓకే. అదే ఫస్ట్ టైం ఆ రోజే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అలా అంత సడన్ గా? మా మమ్మీ విషయానికి వస్తే నాకు కొంచెం భయం అన్నమాట. మా మమ్మీ లైఫ్ లో జరిగిందని బట్టి. సో దాన్ని బేస్ చేసుకునే నాకు ముందే చూడడానికి ముందే ఎప్పుడైతే కలుస్తామో అప్పుడే మ్యారేజ్ చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. పైగా మళ్ళీ అటు ఇటు ఒప్పుకోకుండా ఇది ఉంటే మళ్ళీ ఆపడానికి వీలుండదు అనే అభిప్రాయం కూడా ఉన్నదన్నమాట. అక్కడ భీమవరంలో ఒక టెంపుల్లో తెలిసిన ఫ్రెండ్, అక్కడ తనకు తెలిసిన అంటే వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయి వల్ల హస్బెండ్ అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఎందులో చెప్పలేదు. ఫస్ట్ వాళ్ళకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆ అన్నకి మా ఫ్రెండ్కి అయితే. వాళ్ళిద్దరికి నేను మీ ఛానల్ ద్వారా అయితే ఇప్పుడు ఫస్ట్ టైం థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేనే షాక్ అయ్యానండి అసలు. నార్మల్గా అంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారని తెలుసు, కానీ ఇలా వెంటనే ఫస్ట్ టైం చూసుకోవడం ఆ తర్వాత వెంటనే ఇలా పెళ్లి చేసుకోవడం అనేది తెలియదు అనమాట. సో అలా చేసేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జస్ట్ 10 minutes అంతే బయటికి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఎంత జస్ట్ ఇప్పుడు మీతో ఎలా చెప్తున్నా అలాగే మ్యారేజ్ చేసుకున్నాం. కార్యక్రమం నేను వెళ్తున్నా, తన స్కూటీతో ఇంటికి వెళ్ళిపోయాను.
ఓకే. మీకు ఏమాత్రం అసలు భయం అనిపించలేదా అండి? అంటే ఈ మనిషిని చేసుకున్నాను. బట్ ఇప్పటికిప్పుడు ఆ మనిషి ఏదో చేసేసుకున్నాడులే, వెళ్ళిపోయాడులే అన్నట్టుంటే నా పరిస్థితి ఏంటి అని? భయమేం లేదండి, నమ్మకం ఉన్నది చాలా. దాని తర్వాత మళ్ళీ ఎన్ని మంత్స్‌కి మీరు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు మీ ఇంట్లో? 3 ఇయర్స్. అలా 3 ఇయర్స్ ఉన్నారు. పెళ్లి చేసేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఇయర్కి 3 ఇయర్స్ ఒకసారి కలిసేవాళ్ళండి. ఇయర్‌కి ఒక్కసారి కలిసేవాళ్ళు. ఓకే. జస్ట్ అది కూడా ఒక్కసారి 2 ఇయర్స్ వరకే. నేను మస్కట్ వెళ్ళేటప్పుడే తను 2 టైమ్స్ కలిసారనమాట. ఓకే. ముందు ఒక 2 టైమ్స్ అయితే అదే నేను 6 మంత్స్ మేము పరిచయమైన 6 మంత్స్‌కి ఒకసారి వచ్చారు. హ్మ్. స్టార్టింగ్ అదే. హ్మ్. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక్కసారే వచ్చారు. మళ్ళీ నేను మస్కట్ వెళ్ళేటప్పుడు ఇదంతా 4 ఇయర్స్ ఆ టైంలో. 4 ఇయర్స్ ఆ టైంలో. 4 ఇయర్స్ టైంలో మేము 4 టైమ్సే కలిసాము. సంవత్సరానికి ఒకసారి 4 టైమ్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అంతేనా? ఓకే. మరి ఎలా తెలిసింది ఇంట్లో? మీరు చెప్పారా? లేకపోతే తెలిసిందా? తెలిసిపోయింది. ఫస్ట్ చెల్లికి తెలిసిపోయింది. మీ చెల్లికి తెలిసింది. అంటే మాట్లాడుకుంటుంటేనా? మెసేజ్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చూసి మా చెల్లికి చెప్పేసి అయ్యో! ఓకే. అలా అప్పుడు తెలిసింది. చాలా అప్పటి నుంచి స్టార్ట్ మాకి కష్టాలు. మేము అప్పుడు కలవడానికి తినని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా స్టార్టింగ్ చూడడానికి ఆ రోజు చాలా గొడవ అనమాట ఇంట్లో అన్నమాట. ఆహా! వాళ్ళ చెల్లికి అస్సలు చెల్లికి ఇష్టం లేదు. ఇష్టం లేదు. మీ చెల్లికి ముందే చెప్పేశారా? ఇది తెలిసిన తర్వాత నాకు తనకు తెలుసా నాకు తెలియదు అనమాట. జస్ట్ మెసేజ్ చూసింది. తన మెసేజ్ మొబైల్లో చూసి తను తెలుసుకుంది. అంతేగాని చెప్పలేదు. నాకు తెలుసు అని చెప్పలేదు. నేను ఒకసారి మళ్ళీ భీమవరం వెళ్ళా కలవడానికి. వెళ్ళినప్పుడు కూడా తను బయటికి వస్తుంటే నేను వస్తున్నా అని చెప్పి బయటికి పోనివ్వలేదు అన్నట్టు తను. అసలు నైట్ వరకు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే 6కో ఆ టైంకి ఏమో వచ్చింది. స్టార్టింగ్ అప్పుడే అలాగా. అదే సెకండ్ టైం అయినప్పుడు అసలు తెలియలేదు నేను వచ్చినట్టు ఎవరికి. స్టార్టింగ్ కలిసిన రోజే నేను 2 డేస్ ఏడుస్తా కూర్చున్నాను. ఇంట్లో తెలిసిపోయిందని ఇంకా తినని కలవడానికి ఉండదేమో అనేసి 2 డేస్ కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాను అనమాట. మీ చెల్లి సపోర్టివ్గా లేరు? అప్పుడు లేరు. అప్పుడు కాదు అంతే. తర్వాత 1.5 ఇయర్ తర్వాత తనకి తెలుసు, ఒప్పుకున్నది, మంచిగానే ఉండేది. ఇంకా లాస్ట్లో మళ్ళీ లాస్ట్కి వచ్చాక మళ్ళీ రివర్స్. పెళ్లి టైంలో పెళ్లి రోజున మాత్రమే వాళ్ళ మమ్మీకి కూడా చెప్పేసినాం. వాళ్ళ మమ్మీకి తనే చెప్పేసింది డైరెక్ట్. నేనే డైరెక్ట్ చెప్పేసాను. ఎన్ని ఇయర్స్ అంటే తర్వాత? వాళ్ళ 4 ఇయర్స్ తర్వాత. వాళ్ళ 4 చెల్లి ఇయర్స్ ఊకే తర్వాత కాదు. చెల్లితో నాకు గొడవ అవుతా ఉంటే నేను తను చెప్పడం ఎందుకు అనేసి నేనే చెప్పేసాను. చెప్పేశారు. ఓకే. అప్పుడు మీ మమ్మీ రియాక్షన్, మీ అమ్మగారి రియాక్షన్? స్టార్టింగ్ లో ఏం రియాక్షన్ లేదు. తను మంచోడైతే పర్వాలేదు అనేసి అన్నారు. ఇంకా ఉండగా చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి అంటా ఉంటారు కదా, భయం. మా మమ్మీకి డాడీకి డివోర్స్ కదా, తన లైఫ్ లాగా మా ఇద్దరిని స్ట్రగుల్తో పెంచడం అలా ఉండొద్దేమో నా కూతురు లైఫ్ అని ఆమెకి కొంచెం మనసులో ఉండేది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళంతా కూడా అంటూ ఉంటే తన మనసు కూడా అటు ఇటు ఉండేది అనమాట. ఒకసారి వద్దు, ఒకసారి కావాలి, ఒకసారి వద్దు 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 అలా. సో మరి మీ ఇంట్లో అండి? మా ఇంట్లోకి వస్తే నాకు మ్యారేజ్ చూసి చూసా. అమ్మాయి ఫొటోస్ పంపి అమ్మాయిని చూడమంటే దేనికి అని చెప్పేసి అడిగా. అంటే మా చెల్లికి మ్యారేజ్ అయింది. అయిన ఒక 6-7 monthsలో మా బావ నాకు ఫొటోస్ పెట్టాడు అన్నట్టు, ఇలా చూడు అది దాన్ని. ఎందుకు అని అడిగితే ఇట్లా మ్యారేజ్ కోసం అని చెప్పేసి వద్దని చెప్పేసి చెప్పాను నేను. ఎందుకు ఏమైందంటే ఫస్ట్ టైం ఇక మా బావకి చెప్పేసాను నేను. ఎవరికి తెలియదు. ఫస్ట్ మా బావకి ఇలా ఒక అమ్మాయి ఉన్నది, తను ఇలా అని ఫొటోస్ అవి చూపించి తన్నే చేసుకుంటా అని చెప్పేసి చెప్పాను. అది మా బావకి మా ఇంట్లో చెప్పు అని చెప్పేసి, నాకు చెప్పే అంత ధైర్యం లేదు. మా డాడీకి చెప్పే అంత ధైర్యం లేదు. మా బావని చెప్పు అంటే మా బావ చెప్పేసింది. తర్వాత నేను ఇంటికి వెళ్ళి, అంటే అప్పుడు ప్రజెంట్ వరంగల్లో ఉండేది. విలేజ్కి మళ్ళీ వరంగల్కి ఒక 30 kilometers. నేను రూమ్ తీసుకొని అక్కడే యూట్యూబ్ లైవ్ చేసుకుంటా ఉండేవాడిని అన్నట్టు. ఇది తెలిసిన తర్వాత ఇంటికి రమ్మంటే వెళ్ళా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అడిగితే నేను అమ్మాయిని చేసుకుంటా, వేరే అమ్మాయిని చేసుకోను అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసా. కొంచెం సీరియస్ అయ్యిందో తిట్టిండు. ఫొటోస్ అవి ఇవన్నీ చూపించాక సైలెంట్. ఇక ఆ తర్వాత సైలెంట్ అయిపోయిండు. బట్ వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే అప్పటికి మస్కట్కి వెళ్ళిపోయింది. అయితే అమ్మాయిని పిలిపించు, మాట్లాడదాం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం, వాళ్ళు వచ్చాక వాళ్ళు ఓకే అంటే మా డాడీకి ఎలా అంటే ఇప్పుడు తన ఆంధ్ర, ఇప్పుడు
విలేజ్లో ఎలా ఉంటుందంటే ఆంధ్ర అమ్మాయి అంటే ఏదో వేరే దేశం అమ్మాయి లాగా, వాళ్ళకైనా సేమ్ అంతే, తెలంగాణ అబ్బాయి అంటే ఇలా అని చెప్పి అనుకునేవాళ్ళు. ఎక్కడో అమ్మాయి ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ మా డాడీకి ఎలా అంటే మా రిలేషన్లోనే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మళ్ళీ రివర్స్ అబ్బాయి మీద కేసు పెట్టేసి ఇంట్లో ఆస్తి అది ఇదంతా సగం రాయించుకోవడం అలాంటివి జరిగి అన్ని చూసింది అన్నట్టు. అలా చేస్తారేమో అని చెప్పి నమ్మకం లేక రమ్మని వాళ్ళ పేరెంట్స్ రమ్మని చెప్పి చెప్పిండు. బట్ వీళ్ళు రమ్మన్నప్పుడు అంటే వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ జరగడం వల్ల రాలేదు. ఒక 1 year ఏమో ఇదే నాకు డైలీ వాళ్ళని రమ్మను అని చెప్పి మా డాడీ తిట్టడం, వీళ్ళు రాకపోవడం. ఒక 1 year ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి నాకు ఫుల్ ఉండేది. మెల్లిగా ఒక 1.5 year తర్వాత ఏమో తను వచ్చింది. తను వచ్చాక మామూలుగా నేను తీసుకురావడం కోసం హైదరాబాద్కి వచ్చాను. ఇలా 1.5 year జరిగిన తర్వాత ఇంకా మేము మ్యారేజ్ కోసమే వస్తామంటే స్టార్టింగ్ వచ్చి మాట్లాడుకోవాలనేసి అన్నారండి. అయితే బాబాయ్ డాడీ వీళ్ళంతా కూడా వెళ్ళారు. వీళ్ళు ఎవ్వరు రాలేదు, అంటే వీళ్ళ మమ్మీ తను ఇంకా ఎవరు రాలేదు. జస్ట్ వీళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ వాళ్ళందరూ ఇంటికి బాబాయ్ డాడీ ఇంకా తెలిసిన తమ్ముడు వీళ్ళ వెళ్ళారనమాట మాట్లాడడానికి. అంటే మామయ్య గారు వాళ్ళకి ఏంటంటే మా మమ్మీ వచ్చి సపోర్ట్ ఇవ్వాలి అడిగాడు అక్కడ. అంటే మా డాడీ కొంచెం డైరెక్ట్ అడిగేసిండు, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత, లవ్ మ్యారేజ్ కదా, ఏదైనా మ్యారేజ్ చేసుకున్న తర్వాత మధ్యలో వీళ్ళకి ఏదైనా గొడవ అయ్యి విడిపోతా అంటే అప్పుడు మీరైనా చెప్పి ఒప్పించి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని ఎవరో చెప్పి మళ్ళీ కలపడానికి ఉంటారు కదా. సో అలా చెయ్యడానికి ఎవరైనా ముందు ఉంటారా అంటే మీ ఫ్యామిలీలో నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చిన కాడికి వీళ్ళు రాలేదు, ఎవరైతే వచ్చారో వాళ్ళని అడిగాడు. మీరెవరైనా వాళ్ళు ఏదైనా గొడవ అయితే వాళ్ళని కలపడానికి మీరు ముందుంటారా, లేదంటే చెప్పండి అని చెప్పేసి అంటే అక్కడ అప్పటికి వాళ్ళంతా ఎవరు జస్ట్ రిలేషన్స్ వాళ్ళు ఎలా వస్తారు. సో దాన్ని చూసి మళ్ళీ మా డాడీ మళ్ళీ సీరియస్ అయిపోయాడు. వాళ్ళ మమ్మీ వస్తేనే పెళ్లి చేస్తా లేకపోతే లేదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కూడా రాలేదు. వాళ్ళ మమ్మీ అటు నుంచి రాకపోవడం, మా డాడీ రమ్మనడం, లాస్ట్కి అసలు పెళ్ళి చేయమని చెప్పేసి మా సైడ్ నుంచి మా మమ్మీకి ఓకే కానీ మా డాడీకి వద్దని చెప్పేసి పట్టేసింది అంతే. ఇక నేను వెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి చెప్పిన డైరెక్ట్. అయితే నేను వెళ్ళి చేసుకుంటా అంటే చేసుకోపో నేనైతే చేయనని చెప్పేసి అన్నాడు. వీళ్ళ మమ్మీ ఏముందంటే వీళ్ళ మమ్మీ కూడా తర్వాత మస్కట్ నుంచి వచ్చింది, మ్యారేజ్ చేస్తా అని చెప్పేసి వచ్చింది. మ్యారేజ్ చేస్తాను మ్యారేజ్ కోసమే వచ్చాము, కావాల్సినవి తీసుకొని అన్ని వచ్చాము, కానీ మా ఇంటికి రాలేదు. ఇంటికి వెళ్ళడం అంటే మీరు వచ్చి చూసుకోండి, మీరు వచ్చి చూసుకున్న తర్వాత మేము కూడా వచ్చి ఇంకా అప్పుడు ఫిక్స్ చేద్దాం అనేసి అన్నారు. అంటే ఎందుకు రాలేదు వాళ్ళ ఇంటికి మీ అమ్మగారు? స్టార్టింగ్ ఒకసారి వెళ్ళారు కదా, కొంచెం పట్టింపులు ఉంటాయి అన్నమాట మా సైడ్. రెండోసారి వెళ్ళకూడదు, కీడది. ఒకసారి మీరు వచ్చి చూసుకొని మీతో పాటే నేను వస్తా అనేసి చెప్పారనమాట. ఇంకా నమ్మకం కుదరలేదు మామయ్య గారు వాళ్ళకి. మేమైతే పెళ్లి కోసం వచ్చాము. వీళ్ళ మమ్మీ చేస్తా అని చెప్పేసి అండి. ఎలా అంటే మా డాడీ చేయనని చెప్పేసి అన్నాడు, నువ్వే బయటికి వెళ్ళి చేసుకో అని చెప్పేసి అన్నాడు. అంటే నేను సరే చేసుకుంటా అని చెప్పేసి చెప్పా. వీళ్ళ మమ్మీ ఎలా అంటే వచ్చేయి భీమవరంకి వచ్చేయి, నేను మ్యారేజ్ చేస్తా, ఇక్కడే చేస్తా. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది, బట్ చాలా తక్కువ 6K ఫాలోవర్స్ అంతే ఉన్నారు. ఏం ఇన్కమ్ 100K అయిపోయింది, కానీ ఇన్కమ్ ఏంది జస్ట్ 5,000 6,000 జస్ట్ $100 8,000 ఏమో అది. జస్ట్ అది కూడా 2 months ఒకసారి అలా వచ్చేది. ఆ ఇన్కమ్ తోటి ఎలా బతకాలి అది ఇది అని ఉండేది. నాకు చాలా మంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక అతను ఉంటాడు సునీల్ అన్న అని చెప్పి, సునీల్ తన పేరు, నేను సునీల్ అన్న, మ్యారేజ్ అయ్యి చాలా ఏజ్డ్ ఆయన. అండ్ ఇక్కడే సాహో అని ఒక అతను, శ్రీకాంత్ అనే పేరు, సాహో అని మామూలుగా మేము పిలుచుకుంటాం. అండ్ ఇంకో నవీన్ అని, ఇంకా కొందరు ఫ్రెండ్స్ అందరు ఏం చేశారంటే నాకు డబ్బులు 10K వాళ్ళు ఇచ్చారన్నట్టు. వినయ్ ఇలా అన్ని డబ్బులన్నీ కలెక్ట్ చేసి నాకు ఇచ్చారు. ఎందుకంటే మీ నాన్నగారు చేయనన్నారు. ఫ్రెండ్స్ అందరూ డబ్బులంతా కలెక్ట్ చేసి ఒక 60-70,000 దాకా చేసి ఇచ్చేసి
అంటే నాకు మ్యారేజ్కి బట్టలు కూడా శ్రీకాంత్ అనే అతను కొని ఇచ్చిండు. ఓకే. ఇంకా ఆస్ట్రేలియా నుంచి అన్న డబ్బులు పంపడం, నాకు ఆ అన్న ఫస్ట్ నుంచే సపోర్ట్ అన్నట్టు. నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరన్నా ఉన్నదంటే అన్నే. ఓకే. ఆ అన్న కనుక లేకపోతే అసలు ఒక వీడియో కూడా చేసి ఉండేవాడిని కాదు. ఓకే. అంటే ఇప్పుడు నేను ఫుడ్ వ్లాగ్స్ చేసేవాడిని, మ్యారేజ్కి ముందు కూడా ఫుడ్ వ్లాగ్స్ చేసా. ఏదైనా హోటల్కి వెళ్ళాలన్నా కూడా డబ్బులు పే చేసే, నేను ఎవరి దగ్గర ప్రమోషన్ అదేమి 3 lakhs వరకు, 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీడియోస్ చేసేవాడిని. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా డబ్బులు నేనే పే చేసి చేసేవాడిని. ఎప్పుడు పే చేసినా 1K 2K, ఆ డబ్బులన్నీ నాకు తనే పంపాడు అన్నట్టు అక్కడి నుంచి, ఆస్ట్రేలియా నుంచి ప్రతి వీడియోకి. అంటే నెలకి 30 వీడియోస్ పెడితే ఆ 30K పంపేవాడు. అలా ఇంకా తెలియకుండా ఇంట్లోకి నేను యూట్యూబ్ చేస్తుంటే నువ్వు అది ఎందుకు చేస్తానో, దానివల్ల ఇన్కమ్ ఏం లేదు అన్నా కూడా నాకు పర్సనల్గా డబ్బులు పంపి ఇది యూట్యూబ్ నుంచి వస్తుంది, ఈ 20,000 30,000 యూట్యూబ్ నుంచి వస్తున్నాయి అని చెప్పి అవి చూపించు, లేదా వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పి కూడా అలా కూడా పంపేవాడు అన్నట్టు. చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. సపోర్టర్ లైఫ్ లాంగ్ అంతే. అది మా ఛానల్ ఉన్నంత వరకు, మేము ఉన్నంత వరకు అన్నే మాకి. తర్వాత రోజీ అని ఇంకో తను వరంగల్లో ఉంటుంది, తను కూడా నాకు ఒక 50K పంపింది అన్నట్టు. మా ఇద్దరికి ఫ్రెండ్ అన్నట్టు. తను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తను ఒక ట్రాన్స్జెండర్. తను మమ్మీ అంటది తను. అలా మాకు పరిచయం. తను కూడా మాకు కొన్ని డబ్బులు పంపేసి మా మ్యారేజ్కి ఒక 1 lakh దాకా మొత్తం అందరూ చేసి పంపారు అన్నట్టు. నేను కార్లో ఫ్రెండ్స్తో ఒక 4 members ఏమో వెళ్ళాం. అసలు ఇంట్లో మీ మ్యాటర్ చెప్పడానికే భయపడ్డారు మీరు, అలాంటిది అంత ధైర్యంగా వెళ్ళిపోయారు. అంటే చెప్పేసా, నేను బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసా. కానీ నేను వెళ్ళిన రోజు మా ఇంట్లో ఎవరు లేరు. ఓకే. సో అంటే అలా చెప్పినా కానీ పంపించారు కదా. సో నేను అలా ఇంట్లో ఎవరు లేరు, అప్పటికి నేను చెప్పేసి వస్తా అని చెప్పి అదే టైం అనుకొని వెళ్ళిపోయి భీమవరంకి వెళ్ళిన తర్వాత వీళ్ళ మమ్మీ నాకు కాల్ చేసి నేను పెళ్లి చేయను, ఎందుకు వచ్చినావు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయిపోయింది నాకు. అక్కడ ఏ హోటల్ తీసుకొని అక్కడ ఉండి వీళ్ళతోటి ఫోన్లో మాట్లాడుకుంటూ తను ఇంటికి రమ్మని, వీళ్ళ పేరెంట్స్ అందరు చాలా మంది రిలేషన్స్ అందరూ ఇంటి దగ్గర ఉన్నారంటే నన్ను వచ్చి మాట్లాడు అని చెప్పేసి తను చెప్తుంది. మా ఫ్రెండ్స్ ఎలా అంటే, ఇప్పుడు నార్మల్గా ఎలా ఉంటుంది, అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒకళ్ళు ఇష్టం లేకుండా పోయి మాట్లాడితే ఏదైనా గొడవ అవుతుంది. సో అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ జరుగుతుంది, నువ్వు పోవద్దని చెప్పేసి మా ఫ్రెండ్స్. తను ఫోన్ చేసి ఏం ప్రాబ్లం ఉండదు రమ్మని చెప్పి తను అలా ఒక మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఇదే గొడవ. వీళ్ళ డాడీ సపోర్ట్, వీళ్ళ మమ్మీ కాదు. వాళ్ళ డాడీ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏం ప్రాబ్లం ఉండదురా అని మాట్లాడి వీళ్ళవన్నీ జరిగి తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక మాట్లాడి అక్కడ కూర్చొని ఇలా మా అమ్మాయిని ఇస్తే అని మంచిగా చూసుకోవాలి అది దానికి అన్నీ మాట్లాడేసింది. ఆ తర్వాత అంతా ఓకే అయిన తర్వాత వీళ్ళ చెల్లి రివర్స్ అయిపోయింది మళ్ళీ అక్కడ. వీళ్ళ చెల్లి డైరెక్ట్గా నిన్ను ఎందుకు నమ్మాలి, అది నీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెపో, నువ్వు నమ్మకం ఉండాలి కదా, నువ్వు మ్యారేజ్ చేసుకున్నాక మా అక్కని మంచిగా చూసుకుంటావా లేదా, బాండ్ పేపర్ రాసి పోలీస్ స్టేషన్ పోదాం. ఫస్ట్ అక్కడ బాండ్ పేపర్ రాసిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ వాళ్ళ దగ్గర రాసి ఇచ్చాక అప్పుడు పెళ్లి చేస్తాం అని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం మేము. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మామూలుగా ఆడికి పోయి నిలబడితే ఏమైంది ప్రాబ్లం ఏంటంటే, ఇలా మ్యారేజ్ చేసుకుంటారు, తను తెలంగాణ అబ్బాయి, ఇలా మ్యారేజ్ చేస్తాను అంటే ఇద్దరు మేజర్లే కదా, ప్రాబ్లం ఏమి ఉన్నదంటే ఏదైనా ప్రాబ్లం అయితే పెళ్ళి తర్వాత చూసుకోకపోతే మాకు నమ్మకం లేదు, దానికోసం బాండ్ పేపర్ అవన్నీ ఏముండవు, వాళ్ళ ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నారు, బాండ్ పేపర్ అది ఇది అనేది ఏముండదు, పోలీస్ స్టేషన్కి మీరు ఎప్పుడు రావాలంటే వాళ్ళు ఏదైనా గొడవ పడి విడిపోతా అన్నప్పుడు అప్పుడు రావాలి, ఇప్పుడు వస్తే ఏముండదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి ఆ నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ జస్ట్ వీళ్ళ మమ్మీ వీళ్ళ చెల్లి రాలేదు, పెళ్లి లోపలికి రాలేదు. అంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల గుడి బయటే ఉన్నారు. మిగతా వీళ్ళ పెద్దమ్మ అక్క బావ దగ్గరుండి అయితే అక్క బావ మీ నాన్నగారు చూసుకున్నారు. నాన్నగారు కూడా మా ఫ్రెండ్స్ కూడా మొత్తం టెంపుల్లో 9 ఆ టైంకి వెళ్తే మాది ఎర్లీ మార్నింగ్ 2:30కి పెళ్ళి అయింది.
ఓకే. అంటే పంతులు కూడా లేకపోవడం అండ్ అన్నీ తేవడం, అక్కడే అన్నీ రెడీ అవ్వడం అన్నీ చేసుకొని 2:30 ఏమో ముహూర్తం ఉందని అప్పుడు చేశారన్న. ఓకే. మొత్తానికి ఒక పెద్ద గొడవలు అసలు నేను అవుతున్నా. భీమవరంకి వచ్చాక వీళ్ళ మమ్మీ మ్యారేజ్ ముందు ఆ, వచ్చాక నేను పెళ్లి చేయను ఎందుకు వచ్చినావు అని చెప్పేసి రివర్స్ అయ్యి మా ఇంటికి కాల్ చేసి మీ అబ్బాయి ఇక్కడికి వచ్చిండు పెళ్లి చేయమని చెప్పేసి మీకు సంబంధం లేదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళు కూడా సీరియస్ అయ్యి మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఇవన్నీ జరిగినాయి. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ నాకు అయిపోయిన అప్పుడు తర్వాత నన్ను మార్చడానికే రిలేటివ్స్ వచ్చారన్నమాట. ఓకే. వాళ్ళు ఏంటంటే నీ లైఫ్ ఇలా అయిపోయింది కదా, నీ కూతుర్ని కూడా ఇలాగే చూసుకుంటావా నువ్వు అనేసి అందరూ చెప్తా ఉంటారు. అందుకనే అమ్మకి భయం వేసి ఆ క్షణం ఇంకా వాళ్ళు కూడా రాలేదు కదా, ఇప్పుడు ఆపేద్దాము అనేసి ఆవిడ అటు ఇటు ఉన్నారు. నా దగ్గరేమో చేస్తా అనేసి అంటున్నారు ఏడుస్తూ. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళంతా ఇన్ని మాటలు చెప్పేటప్పుడు అమ్మో వద్దు చేయను, అందరం కలిసి చేద్దాం, వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత ఇప్పుడైతే వద్దు అనేదానికి అలా వస్తూ వస్తూ ఉన్నారు. లాస్ట్కి ఎలా అయితే వీళ్ళ ఇంటికి వచ్చారు, నాకేంటంటే వాళ్ళ చుట్టూ కూర్చుని చేతగానోడా రావడానికి వచ్చి ఒక మాట చెప్పలేడా, నాకు తెలుసు వాళ్ళు ఏం చెయ్యరు, మా అంత కెపాసిటీ లేదు, చెయ్యలేరు అనమాట. నన్ను కాదని కూడా తను ఏం చెయ్యలేరని నమ్మకం ఉన్నది కాబట్టి నువ్వు రా, ఇన్ని మాటలు అంటున్నారు కదా, ఒకసారి వచ్చి నువ్వు కనిపిస్తే రేపన్న రోజు రాకుండా వెళ్ళిపోయాడు, దొంగచాటుగా తీసుకెళ్ళాడు అనే మాట రాకుండా ధైర్యంగా వచ్చాడు, ఇష్టమని చెప్పాడు. ఇప్పుడు అంటారు కూడా వాళ్ళు, నాకు రీసెంట్ గా కూడా వాళ్ళకేంటి ఒప్పించి చేసుకున్నారు, ధైర్యంగా చేసుకున్నారని రీసెంట్ గా కూడా అన్నారు. ఆ మాట కోసమని తినను రా అనేసి పోస్ట్ చేశారు. వాళ్ళ మాటలు వినలేక మా మమ్మీకి చేయాలని మనసులో ఉండే గానీ ఇన్ని భయాలు ఉన్నాయి. లాస్ట్ కి ఏంటంటే చుట్టూ పరిస్థితులు అంతా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏంటంటే చెల్లికి కూడా భయం పెట్టారు. తను కూడా మేమింత సఫర్ అయ్యాం కదా మేమిద్దరం, చూసింది తను, అలా అవ్వకూడదు మా మమ్మీని చూసి అనేసి తనేంటంటే లాస్ట్ లో ఈ సపోర్ట్ ఈ పేపర్స్ అనేది ఉంటే రేపు అన్న రోజు అడగడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో లాస్ట్ లో రివర్స్ అయింది. మమ్మీ లాస్ట్ కి ఒప్పుకున్నారు, చేసుకో ఇంకా నీ ఇష్టం అనేసి. ఇంకా అదే రోజు కావాలని నేను కూడా పట్టుపట్టాను. ఇంకో 3 days ఆగు, బాబాయ్ వాళ్ళందరూ వస్తారు, ఇక్కడే చేస్తాను మంచిగా అంటే వద్దు నాకు ఈ రోజే కావాలని పట్టుపట్టాను. అదే రోజు ఎక్కడ మళ్ళీ చేంజ్ అవుతారేమో అనేసి, ఎవ్వరు అవసరం లేదు నాకు, ఎవ్వరు వచ్చినా రాకపోయినా మా మమ్మీ వాళ్ళు పీరియడ్స్ వల్ల రాకూడదు అనేసి మేము కూడా వద్దంటే నువ్వు కూడా వద్దు, నాకు ఈ రోజే కావాలి అనేసి చేసేసుకున్నా. అంటే మనసు మారుతుందేమో, మనసులో ఉంది. ఇప్పుడు వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు లేకపోయినా వీళ్ళు చూస్తారు కదా, దగ్గర ఉన్నారు కదా అనేసి అనుకున్నా కానీ ఇంకా చూడకపోయినా పర్వాలేదు, కావాలని తర్వాత రిసెప్షన్ ఏమైనా పెట్టుకోవచ్చు అని ఇంకా అదే రోజున కావాలని అయితే పట్టుపట్టాను. ఇంకా లాస్ట్ లో అంతా ఓకే అయిన తర్వాత చెల్లి అలా అన్నదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, చేసుకోండి మీరు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, సైన్ పెట్టాలి, తర్వాత ఇవన్నీ రిజిస్టర్ ఆఫీస్లో కూడా చేసుకోవాలి అని పట్టుపట్టింది మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం. వాళ్ళిద్దరూ రాకూడదు ఇంకా, అందుకనే లోపలికి రాలేదు. ఇంకా రోజు అలా చాలా టైం పట్టింది. అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే మాకు మ్యారేజ్ ఇంకా కొంచెం మంచిగా అయ్యేది. కానీ ఎంత ప్రెషర్ తీసుకున్నారండి అసలు మీరు, ఇంత ప్రెషర్ తీసుకొని ఆ పెళ్ళి అయిపోయింది అన్నప్పుడు మీ మూమెంట్ ఏంటి అసలు? ఇక ఎవరికి భయపడాల్సిన సంబంధం లేదు, భయం లేదు అని చెప్పి ఇంటి దగ్గర అన్ని రెడీ చేశారు, మమ్మీ వాళ్ళే రెడీ చేశారు, అంత గొడవ ఎక్కడో తెలియని ఒక భయం దగ్గరుండి రెడీ చేశారు. తనకి అయినా బాగానే మాట్లాడారు కానీ ఇంకా లోపల వాళ్ళకి భయము, బాధ, వద్దన్న ఇంటి దగ్గర వాళ్ళ గురించి తినక బాధ, అత్తయ్య గారు వాళ్ళ గురించి, మామయ్య గారు ఎక్కడ ఏమంటారో అత్తయ్య గారిని అనేసి చాలా భయపడుతూ ఉన్నారు. ఇంకా ఆ క్షణం ఇది అయిపోతే ఇంకా లాస్ట్ కి అందరు కలుస్తారనే హోప్ అన్నమాట. ఇప్పటికి 4 years మేము చాలా వెయిట్ చేసాము, అందరిని ఒప్పించి చేసుకుంటే మాత్రం అందరిని ఒప్పించి చేయాలని చెప్పేసి ఇంకా చెయ్యను అనే పట్టులో ఉన్నారు కదా, ఒప్పించే చేసుకున్నారు. మీ మాట మీద మీరు నిలబడ్డారు, వాళ్ళు వాళ్ళ మాట మీద నిలబడ్డారు. అంటే ఇంత పట్టుబట్టారు కాబట్టి చేద్దాము అన్నట్లు. ఓకే, బట్ పెళ్ళైన తర్వాత మీరే ఆల్రెడీ అన్నారు మీరు జాబ్ లాంటిది అప్పుడు ఏం లేదు అసలు, ఓన్లీ యూట్యూబే మీకు. అంటే మీరు డిగ్రీ చేసిన తర్వాత ఎలాంటి జాబ్ చేయలేదు? జాబ్ చేసా. నాకు జాబ్ చేస్తున్నప్పుడే పరిచయం అయిందన్న. మ్యారేజ్ తర్వాత నాకు ఇన్కమ్ ఏం లేకపోవడం అంటే అసలు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు.
ఆ, ఈ శ్రీకాంత్ అని ఇక్కడే ఉండేవాడు ఇంతకుముందు. తను ఏం చేశాడంటే ఇక్కడ తెలిసి ఇక్కడ హైదరాబాద్లో ఒక రూమ్ చూస్తా అని చెప్పి ఇక్కడ రూమ్ చూసి ఇదే రూమ్ మేము వచ్చినప్పుడు ఇది వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇంకప్పటికి ఇంకా ఈ డోర్స్ అవి ఇవి ఏం పెట్టలేదు వీటికి. మేము ఆడ నుంచి వచ్చి వాళ్ళ ఇంటికి దగ్గరే ఒక 3 days ఉన్నాం. మేము వచ్చామని చెప్పినాక మా ఈ ఓనర్ అన్న వాళ్ళు ఇవన్నీ పెట్టించారు అన్నట్టు. జస్ట్ ఇంకా అప్పటికి ఏం కాలేదు, ఇది ఒక్కదాన్ని సెట్ చేసి మాకు ఇచ్చేసి. రెంట్కైనా దానికైనా శ్రీకాంత్ అని ఆస్ట్రేలియా నుంచి తను చూసుకునేవాడు. వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు ఒక 1 month ఏమో చూసుకున్నారు. డబ్బులు కావాల్సినవి రూమ్కి వాటికి. అండ్ నేను కూడా నా దగ్గర కొన్ని ఉండేదన్నట్టు. అంటే గేమ్ ఆడినప్పుడు ఒక దాంట్లో అకౌంట్ ఉంటుంది కొంచెం, అది కాస్ట్లీ అన్నట్టు, దానికి డబ్బులు పెట్టి చేసింది. దాన్ని కూడా సేల్ చేసి దాని నుంచి ఒక 50,000 వస్తే అవి తీసుకొని ఏమేమి కావాలో అన్నీ తీసుకొని మేము స్టార్ట్ చేసినాం ఇక్కడ. ఒక 1 month తర్వాత ఎలా అంటే ఇద్దరం కలిసి వీడియోస్ చేద్దాం. తను ఆంధ్ర భీమవరం, తన స్లాగ్లో తను, నా స్లాగ్లో నేను, ఇద్దరం చేద్దాం కలిపి కొంచెం రీచ్ వస్తుందని చెప్పి నేనే చెప్పా. కాకపోతే స్టార్టింగ్లో ఎలా అంటే అమ్మాయితో యూట్యూబ్ అంటే ఎలా అంటే బ్యాడ్ కామెంట్స్ ఏదో ఒకటి ఇవ్వడం, ఏదో ఒకటి అనడం ఇలా ఉంటాయి అని చెప్పేసి ముందే చెప్పేసా. ఇలా ఉంటాయి, అవన్నిటిని మనం ఫేస్ చేయాలి, వదిలేయాలి, పట్టించుకోకూడదు. అది అయితేనే అలా చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇద్దరం చేయడం స్టార్ట్ చేసాం. మేమిద్దరం కలిపి చేసిన ఫస్ట్ వీడియోతోటే వ్యూస్ ఎక్కువ రావడం, అంటే తను కనిపించకపోయేది, జస్ట్ వాయిస్, అలా ఎక్కువ వ్యూస్ రావడం, రీచ్ ఒక్కసారిగా ఫాస్ట్గా వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. తను చేయకముందు 150K ఏమో ఉండేది. తర్వాత తను స్టార్ట్ అయినాక 200, 300 ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నట్టు. వెళ్ళిపోయాక అందరూ అక్క ఫేస్ రివీల్ కావాలి, ఫేస్ రివీల్ కావాలంటే ఓ రోజు ఒక వీడియో చేసాం. ఆ తర్వాత ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఇక ఇద్దరం కలిపి చేయడం. ఇప్పుడు ఇక ఈ టైంకి వచ్చేసరికి నాకంటే తను ఎక్కువ చేయడం అయిపోయింది. మీకు భయం అనిపించలేదా? అంటే అప్పటి వరకు మీకు యూట్యూబ్ అలవాటు లేదు కదా, అలా అసలు ఏ సోషల్ మీడియా కూడా అలవాట్లేదు నాకు. తనకి ఇప్పటికీ తెలియదు, ఏం తెలియదు ఇప్పటికి. జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తుంది, వీడియోస్ చేస్తుంది. అలాగని ఎడిటింగ్ కానీ మామూలుగా వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఇవేం తెలియదు. మిగతాదంతా మీరే చూసుకుంటారు. మొత్తం తనే వీడియోస్ చేయమన్నా వీడియోస్ చేస్తుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు చెప్పినంత ఈజీ కాదు బతకడం అనేది. ఎందుకంటే ఒక మనిషి కాస్తే 2 మనుషులు, బాధ్యత అనేది పెరిగింది కదా. అంటే ఎలా లీడ్ చేశారు అసలు? ఫస్ట్ అనుకున్నది ఏంటంటే రూమ్ రెంట్ 6,000, కరెంట్ బిల్కో 1K వేసుకున్న, ఏదైనా మామూలుగా యూజ్ ఏదైనా ఇంట్లోకి కావాల్సినవి 3,000, ఇవన్నీ కలిపి ఒక 10,000 మంత్లీ 10,000 అయినా యూట్యూబ్ నుంచి రాబట్టుకోవాలి మనం. అలా అయితేనే మనం లీడ్ అవుతాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాం. 1 month తర్వాత ఇద్దరం కలిసి చేయడం స్టార్ట్ చేశాక ఆ 10K కాస్త 20K వచ్చేసేది అన్నట్టు. ఒక 10K ఎక్స్ట్రా అంటే అలా వచ్చేది. అంటే ఇక వేరే వాళ్ళ దగ్గర, ఇప్పుడు అన్న వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర తీసుకోకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా మీ ఇద్దరం కలిసి చేసి వీడియోస్ చేయడం వల్ల 20K కాస్త ఇంకా డబల్ కావడం, అలా ఇన్కమ్ పెరిగింది అన్నట్టు. సో ఇక అప్పటి నుంచి ప్రాబ్లం ఏం లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీడియోస్ చేసుకోవడం, మేము బతకడానికి అన్నీ ఈజీ అయిపోయింది. కానీ మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చాక కూడా నేను 6 months 4 months 5 months దాకా చాలా బాధ ఉండేది అన్నట్టు. అంటే ఒక్కరిని ఏడ్చేవాడిని అన్నట్టు. ఇంటి దగ్గర మా మమ్మీని మా డాడీ తిట్టడం, నీ వల్ల ఇలా అయింది అలా అయిందని. అంటే మా మమ్మీ సపోర్ట్ చేసేది కాబట్టి నాతో ఫోన్ కూడా మాట్లాడించకపోవడం, నాకు ఉండలేకపోయేవాడిని అన్నట్టు. ఇక దూరంగా ఆ తర్వాత ఏడ్చేవాడిని, అలా చేసేవాడిని. మా చెల్లికి డెలివరీ బాబు పుట్టాక ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వెళ్ళినాం అన్నట్టు. వెళ్ళినప్పుడు కూడా మా డాడీ నాతో ఏం మాట్లాడలేదు. మా బావ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, మా మమ్మీ మాట్లాడేది. మేము వెళ్ళి ఇంటికి వెళ్దాం, అక్కడే 1 month కి సరిపడా బ్యాగ్ అన్ని సెట్ చేసుకొని ఇంటికి వెళ్దాం. ఈ ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఎట్లాగో మా అల్లుడు పుట్టింది, కొంచెం అంటే అందరూ మంచిగా ఉంటారు కదా ఈ టైంలో అని ఏం ఉండదు కదా అని చెప్పి అన్ని లగేజ్ అంతా 1 monthకి సదురుకొని వెళ్ళిపోయి. ఆడికి వెళ్ళిన తర్వాత మా డాడీ ఒప్పుకోలేదు అన్నట్టు. అంటే సీరియస్, నేను ఇంటికి వస్తా అంటే వద్దని చెప్పేసి. మళ్ళీ అదే రోజు ఫుల్గా వర్షం అన్నట్టు.
అక్కడ ఉండలేక ఏం చేయలేక మళ్ళీ ఫ్రెండ్ సాయి అని ఒకతను తను మాకు ఎప్పుడు పోయినా వచ్చినా తనే తీసుకొని వెళ్తాడు. తను అదే ఫుల్గా వర్షం ఆ రోజు వరంగల్లో ఆల్మోస్ట్ మునిగిపోయి అదే వర్షంలో అదే నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. యాక్చువల్గా అది 2022లో జరిగింది ఈ ఫ్లడ్స్ అనేవి, అప్పుడేనా? ఓకే, 23లో అది సేమ్ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. మళ్ళీ బాధపడటం సేమ్. ఆ తర్వాత మా మమ్మీ కాల్ చేసి నువ్వు డైరెక్ట్ ఇంటికి రా, ప్రాబ్లం ఏం లేదు, చెల్లిని ఇంటికి తీసుకొని వెళ్తారు కదా, ఇక చెల్లి అక్కడే ఉంటుంది కదా, నువ్వు తీసుకొని రా, మమ్మీ కూడా కొంచెం మోకాల నొప్పులు ఎక్కువ ఉంటాయి, చేసుకోవడం ఇబ్బంది అయింది, బాబు ఉంటాడు, చెల్లి ఉంటుంది, చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి తనని తీసుకుపోదామని నేను కూడా ఫిక్స్ అయ్యా. మా మమ్మీ కూడా డైరెక్ట్ నువ్వు ఇంటికి రా ఏమన్నాడు అని చెప్పేసి ఓ రోజు చెప్పకుండా మా డాడీకి చెప్పకుండా వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినాం, డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇక మా అల్లుడితోటి ఉండడం, అలాగే 1 month దాకా ఉండి అక్కడ నుంచి ఇక కూల్ చేసి వచ్చేసారు. అప్పటి నుంచి వెళ్ళడం రావడం ఇప్పటికైతే మంచిగా అంతా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది, అంటే 2 families లోనూ నార్మల్ అయిపోయింది. మీకు మొదటి నుంచి నార్మల్ గానే ఉంది? వీళ్ళకి తనకు మొదటి నుంచి నార్మల్ గానే. ఆ పెళ్లి రోజు తప్ప ఇంకా తర్వాత నుంచి బాగానే ఉన్నా. నాకు తను మాట్లాడుకున్నా కూడా, వాళ్ళ మమ్మీతో తను ఫోన్లో మాట్లాడుకున్నా కూడా నేను బాధపడేటోనే, అంటే తను మాట్లాడుకుంటుంది కానీ నేను మాట్లాడుకోలేకపోతున్నా అని చాలాసార్లు అట్లా కూడా బాధపడ్డా. ఫైనల్ గా ఇంటికి మా అల్లుడు పుట్టడం, మీ ఇద్దరం బాగా లక్ కలిసి వచ్చింది. మీకు బాగా అంటే ఏదో ఒక్క సందర్భం ఉంటుంది కదా, బాగా ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డ సందర్భం ఏదన్నా ఒకటి? నిజం చెప్పాలంటే మాకు పెళ్ళి అయిన తర్వాత అంటే స్టార్టింగ్ లో ఏమో అప్పుడు కూడా ఇబ్బంది అని ఏం లేదు, ఒక 25K మాత్రం నాకు తెలిసిన అన్న దగ్గర అయితే తీసుకున్నాం అంతే. ఎప్పుడు ఇబ్బంది అనేది అస్సలు రాలేదు, ఒక్క రోజు కూడా అనిపించలేదు మాకు ఇబ్బంది అనేది. ఓకే, అంటే పెళ్ళి అంటే ఒక అమ్మాయికి కొన్ని చాలా కళలు ఉంటాయి కదా, అబ్బాయి వెల్ సెటిల్డ్గా ఉండాలి, ఒక మంచి సెక్యూర్డ్ జాబ్ ఉండాలి. నిజం చెప్పాలంటే శ్రీకాంత్ గారి దగ్గర నుంచి మీకు ఆ టైంకి లేవు, కానీ ఎలా అసలు ఒప్పుకున్నారు, ఎలా చేశారు, ఎలా లీడ్ చేశారు? అంటే పెళ్లి తర్వాత కోరికలు అనేవి డెఫినెట్లీ ఉంటాయి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ తిరగాలి, అలా చేయాలి అని. అప్పుడు ఎప్పుడైనా గొడవలు వచ్చాయా ఆ టైంలో? అదేం లేదండి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉన్నది, నాకు తన ఇష్టం మీద నాకు ఇష్టం ఎక్కువ పెరిగింది అన్నమాట. నువ్వు ఇదే చేయాలి, మా మమ్మీ వాళ్ళు జాబ్ చేయమను ఒప్పుకుంటా అనే రోజులు కూడా ఉన్నాయి. నేను తనకి చెప్పలేదు నువ్వు జాబ్ చేసుకో అని కూడా నేను ఎప్పుడు అనలేదు. తనకి ఏది ఇష్టమైతే అదే చేయండి, తను చేసే దాని మీద నాకు నమ్మకం ఉన్నది, అది లీడ్ అవుతుంది అని. సో అదే నమ్మకంతో వచ్చాను. తను నేను ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు, ఎంకరేజ్ చేస్తూనే వచ్చాను. చెయ్యి నువ్వైతే డిసప్పాయింట్ అవ్వకు, ఇది కాకపోతే మళ్ళీ ఇంకొక రోజు చెయ్యి ఆ నమ్మకంతోనే. సో అందుకే మాకు ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడికి తీసుకెళ్ళలేదు అనే గొడవ రాలేదు, ఎప్పుడు కూడా తీసుకెళ్ళమనే డిస్కషన్ కూడా అవ్వలేదు అన్నమాట. మొత్తానికి అండర్స్టాండింగ్ బాగుంది మీ ఇద్దరు. తను కాబట్టి ఇలా ఉంది, వేరే ఎవరైనా అయితే ఏమో కానీ తను కాబట్టి అందుకే అది నచ్చే మ్యారేజ్ చేసుకోవడానికి కారణం. అంటే స్టార్టింగ్ లో మేము ఫస్ట్ లో అంత ఆ నమ్మకంతో. ఓకే, అండ్ ఒక 25 years అబ్బాయిగా నార్మల్గా ఎవరికైనా ఒక 25 ఏళ్ళు వచ్చాయంటే ఒక అబ్బాయికి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి, జాబ్ ఏంటి నీది అని అంటారు. ఎవరైనా నార్మల్గా ఆవిడ అర్థం చేసుకున్నారు, కానీ ఇక్కడ బయట నుంచి చూసుకుంటే ఏంటి వీడియోలు ఏంటి, మీరేంటి జాబ్ లేదు, పని పాట లేకుండా ఏం వీడియోలు చేసుకుంటారు, ఇలా కొన్ని మాటలు బయట నుంచి వస్తూ ఉంటాయి. మీకు అలా వచ్చాయా? అవి ఇంట్లో నుంచి ఇప్పటికీ మా డాడీకి నేను నా ఛానల్ ఇంత గ్రోత్ ఉన్న డబ్బులు ఎన్ని చేసినా కూడా మా డాడీకి జస్ట్ నేను ఏం చేస్తున్నా కూడా కరెక్ట్గా నచ్చదు అన్నట్టు. ఇది నేను ఏం చేస్తాడు మా చిన్నోడు అంటే ఆడ ఏదో హైదరాబాద్లో తిరుగుతాడు అని చెప్పేసి ఉంటుందని ఇది ఇష్టం లేక తెలియదు అలా. అంటే దీని గురించి తెలియదు, ఇదంటే ఇంకా ఏం లేదు, వాళ్ళు ఏదో ఆనందంతో చేసుకుంటున్నారు అనే. డాడీకి ఏంటంటే నేను ఇంటి దగ్గర ఉండాలి, ఇంటి దగ్గర షాప్ ఉంటుంది మాకు, కిరాణా షాప్ ఉంది, అండ్ భూమి చూసుకొని ఇంటి దగ్గరే కిరాణా షాప్ చూసుకుంటూ ఇంట్లో ఉంటే చాలు, జాబ్ కూడా అవసరం లేదు, ఇంట్లో ఉంటే చాలు. నేనేంటంటే నాకు ఆ విలేజ్లో ఇప్పుడు ఎలా అంటే మేము వేరే విలేజ్, బట్ అక్కడికి వచ్చి సెటిల్ అయ్యి అక్కడ షాప్ పెట్టి ఆడను. నాకు అక్కడ నేను ఉంటారు ఇక, అంటే నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉంటారు అక్కడ, అంటే వేరే విలేజ్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చా కాబట్టి ఎవరు కూడా ఉండరు.
అక్కడ ఉండలేను ఫస్ట్ నేను. ఉమ్, జస్ట్ ఎప్పుడు ఉన్నా జస్ట్ ఇంట్లో నేను 4 గోడల మధ్యలో ఉన్నట్టే ఉమ్, ఉండాల్సి వస్తుంది. అండ్ నేను కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం ఉండకుండా మా పేరెంట్స్ కూడా కొంచెం బయట వేరే ప్లేస్లోకి ఆ ఏరియా కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు అన్నట్టు. ఉమ్, పేరెంట్స్ కూడా అక్కడ కాకుండా ఎక్కడైనా మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని కూడా మాతోటి ఉంచుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఉండేదన్నట్టు. ఉమ్, సో అందుకు నాకు ఇంటి దగ్గర ఉండడం, ఆ ఇంటి దగ్గర ఖాళీగా జాబ్ లేకుండా షాప్లో కూర్చున్నా కూడా నాకు అది ఇష్టం ఉండదు అన్నట్టు. అది దానివల్ల నేను అది నచ్చక హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసా. ఉమ్, 2015లో స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి 2018-19 వరకు ఉన్నా. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక 1 ఇయర్ ఏమో ఉన్నా. ఉమ్, అప్పటికి ఖాళీగా ఎందుకు ఉంటున్నావు అని చెప్పేసి ప్రతిరోజు అంటే వేరే వాళ్ళు అనేది ఇంటి దగ్గర డాడీకి ఏం ప్రాబ్లం లేదు, ఉమ్, వేరే వాళ్ళు అనేది. తర్వాత లాక్డౌన్ రావడం, ఉమ్, తర్వాత అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని, ఉమ్, వేరే ఫ్రెండ్ రూమ్లో ఉండి ఇక్కడే ఉండిపోయా. టిక్ టాక్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత లాక్డౌన్లో టిక్ టాక్ పోయిన తర్వాత గేమ్ అంటే అప్పటికి ఇష్టం ఉండకపోయేది. ఉమ్, ఫ్రెండ్ ద్వారా గేమ్ నాకు అలవాటైపోయి దాన్ని కంటిన్యూ చేసి దాన్నే యూట్యూబ్లో చేద్దామని చెప్పేసి చేసేవాడిని. అప్పటికి ఇంట్లోకి వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు, ఉమ్, గేమ్ ఆడడం ఎందుకు, దానివల్ల యూజ్ లేదు అని ప్రతిరోజు తిట్టేవాళ్ళు. ఉమ్, బట్ నేను ఒక్కని దాన్ని నమ్మేవాడిని, ఉమ్, తను నమ్మేది. నేను లైవ్ పెట్టి ఇప్పుడు ఆడ కనిపిస్తున్న ఈ మొత్తం పీసీ మొత్తం తను తీసుకున్నది అప్పుడు. ఓకే, ఎవరు? తను. మీరు? ఉమ్. ఓకే, నేను ఇది పెళ్లి చేస్తా, కాకముందు. పెళ్లి కాకముందు నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ఆ, నా దగ్గర డబ్బులు లేవు ఆ, కానీ చేయాలి నేను అంటే ఆ. నేను ఇస్తా అని చెప్పి తను అవన్నీ కొనిచ్చేది. ఎలా అండి అంత మనీ? వాళ్ళ మమ్మీ కొన్ని ఇచ్చేది. అండ్ అప్పుడు తను ఇవన్నీ కొనించడం కోసం ట్యూషన్స్ చెప్పేది. ఓకే. నాకు రూమ్లోకి ఇబ్బంది కాకుండా డబ్బులకి, రూమ్ రెంట్కి ఉమ్, అవన్నీ చూసుకునేది కూడా తనే. అంటే ట్యూషన్ చెప్పి ఆ డబ్బులతోటి ఓకే, అలా మొత్తం మీకు చూసేది తనే. ఆవిడే చూసేవారు. ఉమ్. నిజంగా బాగా అనిపిస్తుందండి. బట్ మీ లైఫ్లోకి ఇన్ని కష్టాలు అంటే ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఒక మంచి ఫేజ్ వచ్చింది. ఆ ఫేజ్ ఎవరంటే మీ బుల్లి క్యాప్టెన్. ఒకసారి చూపించేద్దామా మనం? హాయ్ చెప్పు మీ సబ్స్క్రైబర్స్ అందరికి. హలో హలో చెప్పు ఒకసారి నవ్వు, ఒకసారి నవ్వు. యాక్చువల్గా బాబుని చూసిన ప్రతి ఒక్కళ్ళు అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే బాబు పేరేంటి అని అడుగుతున్నారు. బట్ ఇప్పటి వరకు మీరు ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. నేను ఏమన్నా సస్పెన్స్ ఉందా, ఏమన్నా చెప్పడానికి ఏమైనా ఉందా? అయ్యో అల్లరి ఆగడు. అయ్యో అయ్యో. మా చిన్నోడికి ఇంకా నేమ్ పెట్టలేదు. ఓకే, నేమ్ పెట్టకపోవడం అసలు రీజన్. ఓకే, చిన్నోడు, బంగారం, నాన్న, డాడీ ఇలా అంటే ఇలా పిలుస్తాం. అంటే 1 ఇయర్ ఆ టైంకి ఏం అనిపిస్తే అది పిలుస్తాం అంతే. అంటే చాలా మంది చూసి బాబు పేరేంటి అని అనుకుంటున్నారు. చాలా మంది అడిగారా? నాకు కూడా డౌట్ ఉండే, వచ్చిన తర్వాత అడుగుదాం అసలు బాబు పేరేంటి అని అడుగుదాం అనుకున్నా. కొన్ని నేమ్స్, కొన్ని లెటర్స్ ఇచ్చారు. ఆ లెటర్స్ మీద నేమ్ ఏదో ఒకటి పెట్టమని చెప్పేసి, అంటే అవి చూసాం, కొన్ని మేము సెలెక్ట్ చేసాం కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏమేమి లెటర్స్ ఇచ్చారో ఆ లెటర్స్ అన్ని యూట్యూబ్లో వాళ్ళందరికీ చెప్పేసి దాని మీద ఏం నేమ్ వస్తుందో మీరు చెప్పండి, మీరు చెప్పిన దాన్ని బట్టి మేము పెడదామని చెప్పేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు మా ఛానల్ రన్ అవ్వడానికి వాళ్ళే, సో వాళ్ళతోటి ఏం కామెంట్స్ వేస్తారో ఆ కామెంట్స్లలో ఏది మంచిగా ఉంటే నేమ్ అది సెట్ పెట్టేద్దామని చూస్తాం. భలే అందరా నీ పేరు చిన్నోడా. నువ్వు కూడా బుల్లి కంటెంట్ క్రియేటర్ అవుతావా? మంచి సూటు బూట్ వేసుకున్నావు. ఇంటర్వ్యూ కోసమేనా? ఇంటర్వ్యూ కోసమేనా? మీ లైఫ్లో ద సాడెస్ట్ మూమెంట్ అంటే ఏంటో చెప్పగలరా? ఏదైనా ఒక్కటి ఉందా ద సాడెస్ట్ మూమెంట్? మా ఫ్యామిలీస్ ఫస్ట్ ఒప్పుకోకుండా బాధపడ్డారు కదా, అదే. ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత మేమంతా ఇప్పుడు అంతా కలిసాం కదా, ఆ కలవడం, దాంతోపాటు మా చిన్నోడు రావడం. మీకు ఎలా అనిపిస్తుంది? నార్మల్గా లవ్ అనేది ఒక ఎత్తు, పెళ్ళి అనేది ఒక ఎత్తు, దాని తర్వాత తల్లి అనిపించుకోవడం కూడా ఒక ఎత్తు. ఎలా అనిపించింది? అసలు ఎక్స్ప్రెస్ చేయలేము.
అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేదు నేనైతే అది. చెప్తున్నట్టు. ఇంకా మా చిన్నోడు వచ్చిన తర్వాత అయితే ఇంకా మొత్తం మారిపోయింది మాకైతే. మా ఫ్యామిలీస్ లో అయితే అదైతే ఇంకా కొన్ని కొన్ని అయితే ఎక్స్ప్రెస్ చేయలేము కూడా. మీకు అంటే ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు బాగా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ లేకపోవడం, ఓకే. ఇంకా అది కూడా మర్చిపోయేలా ఉంది ఏంటంటే మా బుజ్జి నా పక్కన ఉండడం అన్నమాట. నేను ఏం చేయకపోయినా తనే చేసుకునేది మొత్తం అప్పటికి కూడా. ఓకే. పని మొత్తం. పని మొత్తం నేను బట్టలు వినుతా అని చెప్పేసి అన్నా కూడా నా చేతితో పిండి చేద్దని తనే చేసుకునేది. ఆ 8 months వరకు కూడా తనే చేసుకున్నది. ఓకే. చేసుకుంటుందని చెప్పి వాషింగ్ మిషన్ తెచ్చాం అన్నట్టు. ఓకే. తనే చేసుకునేది, అన్నీ తనే చేసుకునేది. ఎవరు అంటే వీళ్ళ మమ్మీ కానీ వీళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరు ఇక్కడ లేకుండా ఉండేవాళ్ళు. మేము ఇద్దరే ఉండేవాళ్ళం. తనే చేసుకునేదాన్ని, తనే వంట చేసేది. అయినా అలా ఉన్నా కానీ మధ్య మధ్యలో ఎప్పుడైనా నేను చేసేవాడిని, బట్ మొత్తం తనే చేసుకునేది. ఓకే. అండ్ మీకు యూట్యూబ్లో వచ్చిన హైయెస్ట్ రెవెన్యూ అంటే ఎంత అనుకోవచ్చు? మరి అంతేముండదులేండి మాది. మేము చాలా తక్కువ షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడతాం. ఇంకా ఈ ఈ పెద్ద వీడియోస్ అయ్యి అంటారా, నాకు 1 year బ్యాక్ అన్నమాట. అప్పుడప్పుడు స్టార్ట్ చేసాం. మేము వీడియోస్ చేద్దామని చెప్పేసి అంటే లాంగ్ లెంత్ వీడియోస్ చేద్దామంటే ఫస్ట్లో తను ప్రెగ్నెన్సీతో ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు మా చిన్నోడు ఇప్పుడు అంటే కుదరదు అన్నట్టు మాకు ఇద్దరికి వీడియోస్ చేయడం. ఇప్పుడు వీడు లేచాడంటే వీడిని ఎత్తుకోవాలి, ఒంటరిగా వదిలేసి ఉంటాం అసలు. సో అందుకు వీడియోస్ చేయడం అయినా ఏదైనా ఇబ్బంది అన్నట్టు. మాకు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది 2 lakhs ప్లస్ ఉంటుంది. అంటే కరెక్ట్ మేము ఎప్పుడు ఇంత వచ్చింది అని చెప్పేసి ఎప్పుడు చూసుకోలేదు అది. ఓకే, అరౌండ్ 2 lakhs అనుకోవచ్చు, అంతే కదా? ఓకే. అండ్ చాలా వరకు అందరిలో మెదిలే క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది, అందరూ అని నేను చెప్పను, డెఫినెట్లీ మీరు అన్నప్పుడు మీరు చెప్పినట్టే సోషల్ మీడియాలో మనం ఎంటర్ అయ్యామంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. మంచిగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, చెడ్డగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ అందులో చెడ్డగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఎలాంటి కామెంట్స్ పెడతారంటే, సంసారాన్ని మొత్తం రోడ్డును పడేస్తున్నారు, కెమెరాలకి ఎక్కించేస్తున్నారు, ఇంకొకటి ఏంటి అంటే మీరు మీ కంటెంట్ మొత్తం ప్రమోషన్స్తోనే నిండిపోయింది, ఇలాంటి కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కంటెంట్ చేయడం అంటే ప్రతిదీ చేస్తాం, మేము వీడియోస్ చేస్తాం. బట్ మేము చాలా వరకు మాకు కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ అంటే ఫ్రీగా చేసిన ప్రమోషన్స్ చాలా ఉన్నాయి. ఓకే. చాలా వరకు అవి తెలియదు వాళ్ళకి. కొన్ని ప్రోడక్ట్ వీడియోస్ డబ్బుల కోసమే ప్రతిదీ చేస్తున్నాం అనుకుంటారు. నాకు ఒక చిన్న లోపట నేనే బాధపడతా, ఎవరైనా ఏదన్నా అంటే నేను కాదని లేకపోతా ఫస్ట్, అంటే కాదని మొహమాటంతో అది నాకు ఎవరైనా గట్టిగా 2-3 సార్లు అడిగారంటే పర్లేదులే అని చెప్పేసాను. మా బుజ్జి తను తిడుతుంది, ఎందుకు చేయడం ఊరికే అలా ఇదని. కానీ నేను అలా కాదు. అండ్ బయట వాళ్ళకి ఆ ప్రమోషన్కి 20K 30K ఇచ్చిన వాళ్ళకు కూడా నేను 4K 3K తీసుకొని కూడా చేశా. అంటే అవి అన్ని అంటే వాళ్ళకి తెలియదు అవి. అండ్ వాళ్ళకి పెట్టే కామెంట్స్ అంటే ఇక అది వాళ్ళకి తెలియదు కాబట్టి పెడుతున్నారు అనుకుంటాం, అంతేగాని ఏం లేదు. అండ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రం అవి మేము ఫస్ట్లో స్టార్టింగ్లో వీడియో కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చేవాళ్ళం. ఎలా వచ్చేవి మీకు ఫస్ట్లో కామెంట్స్? అంటే బాగా వచ్చేది, మంచిగా, అంటే ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాకుండా. తర్వాత అంటే ఏం ఎక్కువ ఎంత వీడియోస్ వైరల్ అయితే అన్ని ఎక్కువ నెగిటివ్ వస్తుంది. సో అది అనుకోనే ముందే వీడియోస్ చూస్తూ ఉంటే కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చేవాళ్ళం. తర్వాత కొన్ని బ్యాడ్ కామెంట్లు రావడం వస్తూ ఉంటే, అంటే తను చూసినా నేను చూసినా, ఇప్పుడు తను ఏదో ఒకటి అంటారు, అది నేను చూసినా కానీ నాకు ఎలా ఉంటుంది అంటే నాకు మంచిగా అనిపించదు. అండ్ అది ఎలా అన్నారని చెప్పేసి తను చూసినా కూడా తనకు కూడా ఎలా ఉంటుందో అని చెప్పి ఫస్ట్ మెయిన్ థింగ్ బ్యాడ్ కామెంట్ వస్తే దాన్ని హైడ్ చేయడం, ఫస్ట్లో స్టార్టింగ్లో హైడ్ చేయడం, వాళ్ళ నేమ్నే హైడ్ చేసేది. అంటే వాళ్ళు పెట్టిన వీడియో ఏదైనా కామెంట్ పెట్టినా కూడా కనిపించదు, అలా హైడ్ చేయడం. తర్వాత మెల్లిమెల్లిగా కామెంట్స్ ఇలా బ్యాడ్గా వస్తున్నాయని చెప్పి చూడకపోవడం, చూస్తే మనం బాధపడాల్సి వస్తుంది.
ఎందుకు దాన్ని చూడడం, బ్యాడ్ కమెంట్ వస్తే మంచి వాటిని చూసేద్దాం. మిగతా వాటికి ఒకదానికి రిప్లై ఇచ్చి ఇంకో దానికి రిప్లై కూడా ఇవ్వకుండా ఉంటే కూడా బాగోదని చెప్పేసి అప్పటి నుంచి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఓకే. బ్యాడ్ కామెంట్లు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. మీ బాబుకి ఎదురుగా మాకు కూడా మా అందరికి కూడా మీరు ఒక్కసారి ప్రపోజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు చేయాల్సిందే. బుజ్జి ఐ లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని మంత్స్కి నాకు ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు. చాలా డిలే చేస్తాం మేమైతే. లేదు, అలాంటిది ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లైఫ్లో కూడా మీరు ఇంకా మంచి గ్రోత్ని చూడాలి, అలాగే మీ ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.